నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. కడపలో ఈరోజుతో మహానాడు కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 100 కోట్ల రూపాయల ఖర్చు అయి ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించి దాదాపు 40 ఏళ్ళు పూర్తయిన దాదాపు సందర్భాలలో తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అయినా కొంత పేద ప్రజలకు అండదండగా ఉన్నారో, ఇప్పుడు అప్కమింగ్ 2025 సంవత్సరం వచ్చిన తర్వాత 2024లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా తయారైన తర్వాత మీరు చెప్పిన విధానాలలో ఎక్కడైతే ప్రజలకు కొన్ని పథకాలు చెప్పారో ఆ పథకాలు అమలు చేసే విధానంలో కానీ, లేదంటే మీరు ప్రజలకు ఏం చేస్తారో, ఏ విధంగా చేస్తారో, నిరుద్యోగ సమస్యను ఏ విధంగా తీరుస్తారో, ఇండ్లు లేని వ్యక్తులకు ఏ విధంగా నిర్మాణాలు ఏర్పాటు చేస్తారో, పేద వర్గాలపైన దాడులు జరుగుతుంటే ఏ విధంగా ఖండిస్తారో, నియోజకవర్గ పరిధిలలో ఎమ్మెల్యేలు ఎంతవరకు ఈ ప్రజలకు అండదండగా ఉండారో, పార్లమెంటు సభ్యులు, పార్లమెంటు మెంబర్సు జిల్లాల వారీగా ఎంతవరకు ప్రజలకు అండదండగా ఉండారో, ఆ విధానాలు మీ మండల స్థాయి నుండి, గ్రామ స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి, రాష్ట్ర స్థాయిలో ఎంతవరకు మీ క్యాడర్ పనిచేస్తున్నారో, ఈ విషయాలన్నీ మీ మహానాడులో విశ్లేషించే విధంగా ఉండాలి. ఇది రాజకీయంలో మహా గుణంగా బలంగా మాట్లాడాల్సిన తీరు. అయితే మీరు ఏం మాట్లాడుతున్నారంటే, ఎంతసేపు ఉన్నా మీరు మాట్లాడే ప్రతి ఒక్క విషయము, ప్రతి నాయకుడు, ప్రతి నాయకత్వము జగన్ అటటోడు, జగన్ ఇటటోడు, జగన్ అటటోడు, జగన్ ఇటటోడు, ఇదే సరిపోయింది మీరు మాట్లాడేది ఈ 3 రోజుల నుండి. జగన్ గురించి కాదు, అయిపోయింది. జగన్ పాలన 5 ఏళ్ళు అతను అప్పు చేసినాడో, సబ్బు చేసినాడో, ప్రజలకు పంచినాడో, ఇంకోటి కాదు, అది మర్చిపోవాలి మీరు. ఈరోజు ఎస్సీ సామాజిక వర్గంలో ఉండే దాదాపు డీజీపీ స్థాయిలో ఉండే వ్యక్తులు, కలెక్టర్ స్థాయిలో ఉండే వ్యక్తులను, అదేవిధంగా డిఎస్పీ స్థాయిలో ఉండే వ్యక్తులను రిమాండ్లో పెట్టినారు. అదేవిధంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీని విశ్లేషించి మాట్లాడినారో ఎస్సీ సామాజిక వర్గంలో ఉండే వ్యక్తులే, మళ్ళీ వేరే వాళ్ళు కాదు. వేరే వాళ్ళ జోలికి ఎవడు కూడా, ఏ పార్టీ నాయకుడు కూడా వాళ్ళ జోలికి పోలేడు. ఎస్సీ వాళ్లకు రాజకీయంగా అండదండ లేదు, ఆర్థికంగా బలోపేతంగా లేరు. వాళ్లకు ఎవడు కూడా చుట్టుపక్కల ప్రాంతాలలో వాళ్లకు కార్యకర్తలుగా లేరు. ఎంతసేపు ఉన్నా మేము కూర్చో అంటే కూర్చుంటారు, నిల్చో అంటే నిల్చుంటారు. కాబట్టి వీళ్ళను మాత్రమే ఇబ్బందులు గురి చేయాలా అన్న ఏ పార్టీ నాయకత్వానికి కూడా, ఏ పార్టీ అధిష్టానానికి కూడా, ఏ పార్టీ అధినాయకత్వానికి కూడా ఇదే విధానంలోనే ఉన్నారు. బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ మధ్య మీరు దాదాపు అంటే ఒక సంవత్సరం అవుతుంది మీ పాలన. మినిమం అంటే ఆంధ్రప్రదేశ్లో 1500 మందిని చంపినారు ఎస్సీ వాళ్ళను. అక్షరాలతో పూర్తిగా సాక్ష్యాలతో సహా పేపర్ స్టేట్మెంట్ ఉంది. నిన్న వీరపాంపల్లి 27వ తారీఖు ఉదయం 10 గంటలకు వీరపాంపల్లిలో ఒక తెలుగుదేశం కార్యకర్తను చంపితే ఆడ మీరు ఏమంటారంటే పేపర్ స్టేట్మెంట్లలో ఎస్సీ సామాజిక వర్గం వ్యక్తులు చంపారని మాట్లాడతారు. అంటే మీ పార్టీలో అతని నాయకత్వం చేయలేదా? మీ పార్టీ కండువ కప్పుకోలేదా? మీ పార్టీలో అతను అన్ని విధాలుగా ప్రయాణం చేయలేదా? కమలాపురం నియోజకవర్గంలో ఉండే నాయకత్వానికి అతను అండదండగా లేడా? ఎందుకంటే మాలలు, మాదిగలు వీళ్ళనే చంపాలా, వీళ్ళనే కొట్టాలా, వీళ్ళనే తిట్టాలా అన్న ఏ నాయకత్వమైనా రాని, ఏ నాయకత్వమైనా అధికారంలో ఉండని, ఈ తప్ప వేరేటి ఏం చేయడం. ఒకసారి ఆలోచన చేయండి. పెద్దలు, గౌరవనీయులు, అదేవిధంగా గత ప్రభుత్వంలో కానీ, ఇప్పుడుండే ప్రభుత్వం కానీ, రేపు 29లో వచ్చే ప్రభుత్వాలు ఎవరైనా కానీ ఓటర్లను ఇబ్బందులు గురి చేసే ప్రమాదంలో ఉంటే ప్రజాస్వామ్యం ఎంతవరకు
సామాజిక వర్గాలను ఇబ్బందులు గురి చేసే విధంగా ఉంటే ప్రజాస్వామ్యం ఎంతవరకు మీరు కొట్టడం, చంపడం, తిట్టడం నేర్చుకుంటారు? ఎంతవరకు ఉంటారు? ఓసారి ఆలోచన చేయండి. డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, పరపతి ఉంది, హోదా ఉంది, పోలీసు వాళ్ళు మేము చెప్పినట్టే వింటారు, అధికారులు మేము చెప్పినట్టే వింటారు అనే కాకుండా ఏ పార్టీ అయినా కూడా, ఏ సభ్యులైనా కానీ, ఏ నాయకత్వం అయినా కానీ ప్రజల వైపు ఉండండి. ప్రజల వైపు ఉంటేనే ప్రజలు ఎప్పటికైనా సంక్షేమంగా ఉంటారు. ఈ ప్రభుత్వం మాకు బాగా చేసింది, అండదండగా ఉందంటే మళ్ళీ మిమ్మల్నే గద్దెనెక్కిస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి మాట. కాబట్టి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలను మాటిమాటికి ఇబ్బందులు గురి చేసే ప్రయత్నాలు కాకుండా జాగృతి పదంలో నాయకత్వం ఉండాలని మహాజన రాష్ట్ర సమితి అన్ని విధాలుగా, తెలుగుదేశం పార్టీ నాయకత్వం కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అన్ని విధాలుగా అందరూ బాగుండాలి, సమానంగా చూసే విధంగా నాయకత్వం ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వ తీరు కూడా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తాం. నమస్తే.